నారా లోకేష్ గారిని సాక్షిలో తిట్టడం అనేది అది సహజంగా ఉన్నటువంటి విషయం. నారా లోకేష్ మీద సాక్షిలో ఫుంకాను కథలు రాయటం అనేది అది వేరే విషయం. కానీ అదే సాక్షిలో నారా లోకేష్ గారిని పొగుడుతుంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మొక్క కమలికలు చూస్తే అసలు నాకైతే మాత్రం నవ్వు ఆగట్లే. పాపం ఆ ఎవరైతే ప్యానెల్ డిబేట్లో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడో అతను మాట్లాడుతుంటే ఈడేంటో అనీజీగా ఫీల్ అయిపోతున్నాడు. అరే బాబు తొందరగా ఫుల్ స్టాప్ పెట్టరా బాబు, మా మేడం భారతి గారు చూసారంటే నా ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడుతుంది, ప్లీజ్ దయచేసి తొందరగా ముగిచ్చేయరా అని చెప్పేసి అది ఏదో తెలిసి తెలియనటువంటి ఒక మొక్క కవలికలు వాడి ఫేస్లో అయితే కనపడుతుంది. కానీ సాక్షిలో నారా లోకేష్ గారిని పొగిడితే ఆ కిక్కే వేరబ్బా, ఆ లెవెల్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇదేమైనా చిన్న చితగ్గా చెప్పుకునేది కాదు. స్వయాన భారతిరెడ్డి గారి కనుసైకిల్ నడుస్తున్నటువంటి సాక్షిలో నారా లోకేష్ గారిని పొగిడే వీడియోని ఒకసారి మనం చూద్దాం. ఆ వీడియోలో పాపం కొమ్మినేని శ్రీనివాసరావు పడుతున్నటువంటి బాధ కూడా మనకు క్లియర్గా కనపడింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ కూడా ఈ వీడియోని చూడండి. విషయం ఏంటంటే నారా లోకేష్ గారు తప్పును ఒప్పుకున్నారు. మా పరిపాలనలో తప్పు జరిగింది. ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే నారా లోకేష్ గారు తప్పును ఒప్పుకున్నారు. మా పరిపాలనలో తప్పు జరిగింది. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఏదైతే నారా లోకేష్ గారు హుందాగా ఒప్పుకొని ప్రజలకి కానివ్వండి లేకపోతే సంబంధిత వ్యవస్థలకి కానివ్వండి అపాలజీస్ చెప్పారో ఆయన చాలా గౌరవాన్ని మూటగట్టుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియాతో కూడా ఆకట్టుకోగలిగాడు. ఆయన క్షమాపణ చెప్పాడు, తప్పు జరిగిందన్నాడు, మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నాడు, రేపటి నుంచి రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో సస్పెండ్ చేయడం, పసిపిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ లో జరిగినటువంటి అవకతవకల్ని మంత్రి గారు గుర్తించారు. దాని మీద ఆయన అపాలజీస్ చెప్పారు. చూసారు కదా, మామూలుగా అయితే పాపం మా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని లైవ్లో చూస్తే అబ్బా ఎంత బాధపడుతున్నాడంటే ఒక నెల రోజులు మోషన్ బానోడికి కానీ ఎంత అయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తాడో ఆ రకంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఎక్కడ వాళ్ళ యజమాని చూసిద్ది, అరే భయ్ ఎవడరా వాడిని తీసుకొచ్చి మన దాంట్లో ఇప్పుడు లోకేష్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని పొగిడే వాళ్ళు ఎవరు సాక్షిలోకి రాకూడదు. అది ఫస్ట్ సాక్షి నియమం. వచ్చాడా చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టాడా వాడికి మళ్ళీ 1కి 4 సార్లు షోలో అవకాశం కల్పిస్తారు. ఒక్కొక్క షోకి ఇంత డబ్బులు ఇస్తారు అంతే. అలాంటి సాక్షిలో లోకేష్ని పొగిడితే ఎట్లా ఊరుకుంటాడు? ఈ కొమ్మినేని గారు లోపల అరే బాబు తొందరగా ముగిచ్చేయరా బాబు, తొందరగా ముగిచ్చేయరా బాబు, ఎందుకురా బాబు మీకు తెలియదు, మా మేడం చూసిందంటే నన్ను చంపేసిద్ది, చీరేసిద్ది, దయచేసి ముగించరా అన్నట్టు వాడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతున్నాడు. ఇది ఏంటయ్యానంటే మొన్న ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పని. కేవలం చిన్నపిల్లలు తినేటువంటి అన్నం సరిగ్గా లేదని అందరు పిల్లల చేత, ఎందుకంటే గురువులు ఏది చెప్తే అది పాటిస్తారు పిల్లలు, అభంసంబంధించినటువంటి పసిపిల్లలు, అలాంటి పిల్లలతోటి చెత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మొత్తం పిల్లలు తింటున్నటువంటి అన్నాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసి ఆ వీడియోని సోషల్ మాధ్యమాల్లో వైరల్ చేశారు. దాని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం, అంటే ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మీద నిందలు వేయాలనే ఉద్దేశంతో వేయటం జరిగింది. ఇది అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవడానికి సాక్షి ఏదో పీకుదామని చెప్పి దీని మీద ఒక షో పెట్టింది. కానీ అక్కడ అందులో పార్టిసిపేట్ చేసే వ్యక్తి కూడా అసలు సంబంధం లేకుండా ఎవడో కుట్ర చేసి కావాలని చేస్తే ప్రభుత్వం ఎలా బాధ్యత అవుతుంది? అతను సస్పెండ్ చేయడం కూడా కరెక్టే. లోకేష్ గారు కూడా చెప్పాడు భవిష్యత్తులో అంటే పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా చెప్తున్నా, చాలామంది వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటి దాన్ని కూడా పణంగా పెట్టి ఇంత నీచంగా దిగజారిపోతున్నాం. నాకు అర్థం కావట్లేదు. ఏం లేదబ్బా, పాపం కొమ్మినేని గారి పరిస్థితి దారుణం. అసలు చూడు పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు. అతను 40 సెకండ్లు మాట్లాడితే మనోడు ఆ 40 సెకండ్లలో ఎవరంటారు ఓసరవల్లి కానీ ఎన్ని రకాలుగా ఆ మొక్క కవలికలు మారుస్తుందో అన్ని రకాల షేపులు మార్చాడు మనోడు. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సాక్షిలో ఏదన్నా వీడియో అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని బాడీ షేమింగ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచాలి, లేకపోతే లోకేష్ని తిట్టాలి, లోకేష్ని బాడీ షేమింగ్ చేయాలి, లోకేష్ని అవమానపరచాలి,
లేదా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టాలి, అవమానపరచాలి. ఇదే సాక్షి యొక్క డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళే ఆ ప్యానెల్లో కూర్చుంటారు. సాక్షిలో ముఖ్యమైన దరిద్రం ఏంటంటే యాంకరు వైసీపీ వాళ్ళే, అందులో కూర్చునే వాళ్ళు వైసీపీ వాళ్ళే, చివరికి ఆ వీడియోల్ని చూసేవాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు కూడా చూడరు, దాన్ని మ్యాక్సిమం చూడరు. ప్రజల దగ్గరికి చేరువైద్యం మా ఛానల్ అని అనుకుంటారు, కానీ అక్కడ ఏం చూడరు. వాళ్ళు వైసీపీ వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా, ఉత్తర కొరియా లాంటి దాంట్లో కిమ్ జాంగ్ తనకు సంబంధించినటువంటి వార్తలు మాత్రమే ఛానల్స్లో వచ్చేటట్టు చూస్తారు. ప్రపంచం గురించి ఎవరికి వాళ్ళ ప్రజలకు తెలియనీయకుండా చేస్తాడు. అంత పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది వాస్తవ విషయం. సో ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఒక్క రాష్ట్రానికి పరిమితం అయ్యారు కాబట్టి ఆయన ఆటవిక పరిపాలన ఒక్క రాష్ట్ర ప్రజలకే చూపించాడు. పంపతీసి అడిగిన నేను అంటున్నాడు, దేశ ప్రధాని ఉప ప్రధాని చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలు బరాయించలేరని. కానీ జగన్మోహన్ రెడ్డి ఉప ప్రధాని అయితే మాత్రం ఇక మామూలుగా ఉండదు. ఆయన దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆయన సంపాదించిన డబ్బుల్ని ఇక దేశంలో ఉన్న ప్రజల దగ్గర లూటీ చేసి మొత్తం భారతదేశాన్ని బీహార్లో తయారు చేస్తాడు. కాబట్టి మరి ఈ కొమ్మినేని గారికి ఎందుకు అంత బాధ? ఎందుకు జర్నలిజాన్ని చంపుకొని ఇవాళ ఈ బానిస బతుకు ఎందుకు బతుకుతున్నావు? అరే ఒక లోకేష్ని పొగిడితే తట్టుకోలేకపోతున్నావు. నీ ప్యానల్లో 10 నిమిషాల్లో మాట్లాడే షోలో అతనికి ఎవరైతే లోకేష్ని పొగిడడానికి 2 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నావు. ఎందుకురా బాబు? మళ్ళీ పైపెచ్చు మేము నిజాలు మాట్లాడతాం, నిజమైతే నేను ఛానల్లో వేస్తాం. మీరు చేసేదే రోత పనులు. ఆ రోత పనులని మీడియాలో చూపించడానికి మీకంటూ ఒక ఛానల్ పెట్టుకున్నారు. సాక్షి అనేది వైసీపీ యొక్క సోషల్ మీడియా అంతే, అదొక ప్లాట్ఫారం అంతే. అది ఛానల్ ప్రజల కోసం పనిచేస్తున్నది అభూత కల్పన.